హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి. మన సబ్స్క్రైబర్ ఒకరు పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేయక్క అని అడిగారు. వారి కోసం ఈ పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. వారికనే కాదు, మనందరికీ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం కదండి. మనందరి కోసం ఈ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ముందుగా ఈ వాటర్ మిలన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని దాని మీద ఉన్న పీల్ అయితే తీసేయాలి. ఇలా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉంటాయి కదా, ఆ షీట్స్ అయితే తీసేయాలి. తీసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో షీట్స్ ఉండకూడదు. షీట్స్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. చాలా స్వీట్గా ఉంది వాటర్ మిలన్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసిన పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అది లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ మీగడ, అంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ తీసుకొని వేసుకోవాలి. నా దగ్గర క్రీమ్ లేదు కాబట్టి మీగడ వేసుకుంటున్నాను పాల మీద. ఇది పాలు బాగా కాగిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అనేది వస్తుందండి. ఆ మీగడ తీసి ఇందులో వేసుకోవాలి. మీగడ వేసిన తర్వాత చక్కెర వేసుకోవాలి. నేనైతే ఒక 5 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ అయితే పోయకూడదండి. వాటర్ లేకుండానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేయాలి. ఒక జాలి తీసుకొని ఇందులో వడకట్టుకోవాలండి.
చూసారు కదా, మొత్తం ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవాలి, వడకట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు. నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేవు కాబట్టి ప్లాస్టిక్ గ్లాసులు అయితే తీసుకున్నాను. టీ గ్లాసులు తీసుకొని ఇందులో అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే పోసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను, బయట నుంచి ఏది తీసుకురాలేదు. ఇంట్లో అవైలబుల్గా ఉన్నవే యూస్ చేశాను ఐస్ క్రీమ్ కోసం. దీనికోసం అని ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దీనిపైన కవర్ ప్యాక్ చేయాలి. ఈ విధంగా అంటే గ్లాస్కి ఇలా అతుక్కోవడం కోసం నేను కొంచెం ఫెవికాల్ అయితే యూజ్ చేశాను. ఇంట్లో ఉన్న కవర్తోనే కవర్ ఇలా కట్ చేసుకొని ఫెవికాల్ యాడ్ చేసి ఇలా అంటించేసాను గ్లాస్కి. మధ్యలో చిన్న హోల్ చేసి ఇందులో ఐస్ క్రీమ్ స్పూన్స్ అయితే పెట్టేసేయాలి మధ్యలో. చిన్న హోల్ చేసేసి అందులో పెట్టాలి. చూసారుగా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఇది ఐస్ అంటే గడ్డ కట్టేదాకా ఉంచాలి. నేను నైట్ టైం చేశాను కాబట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నెక్స్ట్ డే తీసానండి. ఇది దాదాపు ఒక 5 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను నైట్ టైం అంతా పెట్టాను కాబట్టి, నేను నైట్ టైం చేశాను కాబట్టి నైట్ మొత్తం అలాగే డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచాను. చూసారు కదా, ఐస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఐస్ క్రీమ్ బయటికి అయితే తీయాలి. చూసారు కదా, స్పూన్స్ కొంచెం వంకరగా అయిపోయాయి. గ్లాస్ కాబట్టి స్పూన్స్ కరెక్ట్గా స్ట్రైట్గా లేవండి, కొంచెం వంకరగా అయిపోయాయి. ఐస్ క్రీమ్ మౌల్స్లో అయితే స్ట్రైట్గా ఉంటాయి, మౌల్స్లో వేసుకుంటే. ఇది గ్లాస్ కాబట్టి కొంచెం అటు ఇటు అయిపోయాయి. నో ప్రాబ్లం, తీసుకొని తినేయడమే కదా. చూసారు కదా, రెడీ అయిపోయినండి ఐస్ క్రీమ్. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా వచ్చాయి కదా, కలర్ఫుల్గా అదిరిపోయింది ఐస్ క్రీమ్ మాత్రము. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటాయి టేస్ట్ మాత్రం. సమ్మర్లో చాలామంది ఐస్ క్రీమ్స్ తింటారు కదా, మీరు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. వెరైటీగా చాలా బాగుంటుంది, సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎలా వచ్చిందో, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.